జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పవిత్రాత్మహిమ కలుగుగాక. కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకేస్తారుగా. ఓ నా జేసువా, నా పాపములన్నిటినీ మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి మీ కృప అత్యవసరము వారందరినీ మోక్షదరికి చేర్చుకునండి. ఆమేన్. పరిశుద్ధ జపమాల రాజ్ఞి. మా కొరకు ప్రార్థించండి. సంతోష దేవరహస్యములు. 5వ రహస్యము, దేవమాత కానకపోయిన బాలయేసును దేవాలయములో కనుగొనటను గురించి ధ్యానించిదుముగాక. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరినగాక. నానాటికి కావలసిన మా ఎనుము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మా శోధయందు ప్రవేశింపినవి కాండి, కీడలను మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశుకుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములమైండు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఓ నా జేసువా, నా పాపములన్నిటినీ మన్నించండి, నిత్య నరకాక నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యముగా ఎవరికి మీ కృప అత్యవసరము వారందరినీ మోక్షదరికి చేర్చుకునండి. ఆమేన్. పరిశుద్ధ జపమాల రాజ్ఞి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి గమనించండి, మీ 2 వీలర్స్ బైక్స్ కానీ బైసికల్స్ కానీ గుడి ముందు పెట్టకూడదు. దయచేసి తీసుకెళ్ళి హాస్టల్ ముందు పెట్టవలసిందిగా కోరుతూ ఉన్నాము. 2 వీలర్స్ బైక్స్ కానీ బైసికల్స్ కానీ తీసుకువెళ్ళి హాస్టల్ ముందు పార్క్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అతిథుతేక పుంత మిఖాయేల, దేవదూతేక పుంత గాబ్రియేల, అపోస్తలైన పుంత రాయప్ప, అర్లప్ప, యాగప్ప అనడి వార్లారా, మేమెంత పాపాత్ములుగా ఉండినను మేము వేడుకుని 53 పోస్తుల జపమును దేవమాత పాదముల చెంత మీ స్తోత్రంతో నోటగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము చూచి ప్రార్థించుచున్నాం. ఆమేన్. కృపారసముల మాతేంజడి రాజ్ఞి వందనము. మా జీవమా, మా మధురమా, మా శరణమా వందనము. పరదేశులమైనడి మేము 51 బిడ్డలము మిమ్ము చూచి మరిపెట్టుచున్నాము. ఈ కన్నేటి కనుబియందు ప్రలాపించి ఏడ్చుడు మిమ్ము చూచి నిట్టూర్పు విడుచుచున్నాము. అందువల్ల మా కొరకు మనవి చేసుడు తల్లి, మీ దయారసం కన్నులను మా మీద త్రిప్పనవదరించండి. ఇది గాక ఈ పరదేశం గడిచిన తరువాత ఆశీర్వదింపబడిన మీ గర్భఫలమగు జేసునాథుని ప్రత్యక్షమైన దర్శనం మాకు అవతరించండి. కృపగల తల్లి, దయారసమ తల్లి, ఓ మధురమైన కన్య మరియమ్మ. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుడి పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ త్రిత్వేక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదం యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు
వేడుకొనండి. మహావిరక్తిగా నుండి మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్యత్వం చెడని మాత, మా కొరకు వేడుకొనండి. స్నేహంను తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్థుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసం గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మం యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానం యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి. దేవ రహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి. దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి. వాగ్దాత్తం యొక్క మందస్సమా, మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు శరణమా, మా కొరకు వేడుకొనండి. కష్టపడే వాళ్ళకు ఆదరవా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. స్తుతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కన్యకుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. జన్మ పాపముల యొక్క ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. మోక్షమును గొంపబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. కుటుంబముల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా, మా పాపం మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా, మా ప్రార్థన వినోదరించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించుడి వారా, స్వామి దయగా ఉండండి స్వామి. యేసుప్రభుని దివ్య వాగ్దాత్తలకు మేము పాత్రలమగనట్టు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించదము. జగదర్శకుడైన చేసివా, మీ శిలువ క్రింద నిలిచిండిన మీ దివ్య మాతను మీ ప్రియ శిష్యుని తల్లిగా పాలించుతురే. ఇదిగో మాకును ఇంతటి అనుగ్రహం దయచేసి దేవరవారి కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించి తెలుసుకున్నటువంటి అమ్మ యొక్క బిడ్డలుగా నడే భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింప చేయని అవతరించండి స్వామి. ఆమేన్. జపమాలి మా ఆయుధం, జపమాలి మా సాధనం, వినమ్రతకు సాత్వికతకు నిలయం జపమాల, వినమ్రతకు సాత్వికతకు నిలయం జపమాల, సాత్వికకు వివేకానికి మూలం జపమాల, విజ్ఞతకు వివేకానికి మూలం
జపమాలే మాయుధం జపమాలే మా సాధనం జపమాలే మాయుధం జపమాలే మా సాధనం జపమాలే మా రక్షణ ద్వారం జపమాలే మా ధన్యత జీవం జపమాలే మా రక్షణ ద్వారం జపమాలే మా ధన్యత జీవం జపమాలే మాయుధం జపమాలే మా సాధనం పాపులను కఠినాత్ములను మార్చును జపమాల పాపులను కఠినాత్ములను మార్చును జపమాల ధన్యతకు పవిత్రతకు సూత్రం జపమాల ధన్యతకు పవిత్రతకు సూత్రం జపమాల జపమాలే మా
మాత మహోత్సవాన్ని ఘనముగాను దేవునికి మహిమకరముగాను కుటుంబాలకు మన యొక్క విచారణ కుటుంబాలకు ఆశీర్వాదకరముగాను మనము జరుపుకోవడానికి సిద్ధపడేటువంటి ఒక 9 రోజుల్లో చివరి రోజున మనం ఉన్నాం. 9వ రోజున దివ్య బలి పూజను సమర్పించి నవదిన ప్రార్థనలు ప్రార్థించి మన కొరకు, మన యొక్క విచారణ కొరకు, మన యొక్క కుటుంబాల కొరకు ప్రార్థించడానికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ కె అరులప్ప గారు, ఏలూరు మేత్రాస్ అనే గురువులు, ప్రస్తుతం పందిరి మామిడిగూడెం అనేటువంటి ఒక విచారణకర్తలుగా పనిచేస్తూ అనేక సేవలు చేస్తున్నటువంటి గురువర్యులు ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా చప్పట్లతో ఫాదర్ గారికి స్వాగతం పలుకుదాం. 2 నిమిషాలు దయచేసి కూర్చోండి అందరూ. ఈనాటి 9వ రోజు నిర్మల మాతకు గౌరవార్థముగా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, సామాన్య కాలంలో ఇది చివరి రోజు. రేపు మనం ఆగమన కాలాన్ని, నిరీక్షణ కాలాన్ని ప్రారంభించిపోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు నవదిన ప్రార్థనలో చివరి రోజు. ఈ 9 రోజులుగా ఆధ్యాత్మిక ఎదుగుదలలో మనం ఎక్కడ దాకా చేరుకున్నామనే దాన్ని ఈ సమయంలో ఆలోచించాలి. ఈరోజు ముఖ్యంగా మరియ తల్లి యొక్క ప్రత్యేకతని, ఆమె నిత్యము కన్యగానే ఉన్నారు అనే దాన్ని ధ్యానించిపోతూ ఉన్నాం. ఆ కన్యత్వం అనేది పెళ్ళి కాకుండా ఉండడం మాత్రమే కాదు, పెళ్ళి అయిన ప్రతి ఒక్కరికి సంబంధించింది. అది కూడా ఉదయం ఒక న్యూస్ నేను చదివాను, చాలా బాధాకరమైన విషయం అది. ఒక నర్స్ 15 మందిని ప్రేమించి పెళ్లి నాటకం ఆడి డబ్బులు గుంచుకొని చివరికి కొడుకు వరుసకు చెందినటువంటి ఒక అబ్బాయితో వెళ్ళిపోయింది. పెళ్ళి అయిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, నేను నా భర్తకి కట్టుబడి భర్తని మాత్రమే ప్రేమించి జీవిస్తున్నానా, భార్య మాత్రమే నా సొంతం, ఆమెను నేను ప్రేమించి ఆమెకి మాత్రమే నేను కట్టుబడి ఉన్నానా అని ఉభయులు ఆలోచించగలిగితే అక్కడే కన్యత్వం అనేది నిలిచిపోతూ ఉంది. ఈ రోజుల్లో చూస్తే పరిస్థితి ఏంటనేది మీకు తెలుసు బాగానే. ఈ తల్లి యొక్క కన్యత్వాన్ని గురించి ఆలోచించేటప్పుడు నేను ఏ విధంగా నా యొక్క కన్యత్వాన్ని, అంటే పెళ్ళి కాకుండా ఉండడం మాత్రమే కాదు, నేను చెప్పినట్టు పెళ్ళి అయిన వాళ్ళు కూడా నా భర్తకి, నా భార్యకి లోబడి జీవిస్తున్నానా, నా తల్లిదండ్రులని గౌరవించి చక్కగా నేను నా యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నానా అని దాన్ని ఆలోచించుకుందాము. యోగ్యముగా ఉండి పూజాబలి అర్పించటకై పాప క్షమాపణ కోరుకుందాము.
కరుణకు నిలయమా కృపా దైవమా మారిన మనసుతో నిన్ను చేరి మారిన మనసుతో నిన్ను చేరి మమ్ము క్షమించుమా నీ కృప చూపుమా మమ్ము క్షమించుమా నీ కృప చూపుమా కరుణకు నిలయమా కృపా దైవమా కరుణకు నిలయమా కృపా దైవమా సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము క్రీస్తువా దయ చూపుము ప్రభువా దయ చూపుము ప్రభువా దయ చూపుము Gloria, Gloria, Mahima, Mahima. దూతలు దివిలో పాడిరి సర్వేశ్వరునికి మహిమా భూమిలో మంచి మనుజులకు శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక గ్లోరియా 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 Gloria, 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 in excelsis Deo. సర్వేశ్వరా పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల ప్రభువా పితైన సర్వేశ్వరా నిన్ను పొగడెదము స్తుతించెదము
ప్రార్థించుదము. ఈ పూజా బలిలో ఎవరెవరు ప్రార్థించమని కోరుకున్నారో వారందరి కొరకు ప్రార్థించదము. మన కుటుంబాల కొరకు ప్రార్థించడము. మన ఊరిలో మన ఈ ప్రాంతాల నుండి వేరు వేరు ప్రాంతాల నుండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, పని చేసుకుంటున్న వారి కొరకు ప్రార్థించడము. అంతేకాకుండా మన విచారణ అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేసి చనిపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకొని వారికి నిత్య విశ్రాంతిని దేవుడు ప్రసాదించాలని వేడుకొందాము. ఓ సర్వేశ్వరా, లోకరక్షకుడైన యేసు తన మరణ ఉత్థానముల ద్వారా సాధించిన రక్షణ అనుగ్రహములను పరిశుద్ధ కన్య అయిన మరియ మాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండి ఆమెకు మానవ పాపమాలినము సోకనీయక ఆమెను కాపాడితిరి. ఈ విధమున మీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించితిరి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది మీ సమక్షమునకు చేరినట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించచ్చు పాలించు మా ప్రభువును మీ కుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వినుట వలన విశ్వాసము కలుగును. వినుటను క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును. మొదటి పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 18 వరకు. పునీత పౌలు రోమా పౌరులకు వ్రాసిన లేఖ 10వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 18 వరకు. సహోదరులారా, నీ నోటితో యేసును ప్రభు అని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తినన్న నీ హృదయమున నీ విశ్వసించినచో నీవు రక్షింపబడదువు. ఏలైనా మానవుడు హృదయముతో విశ్వసించి నీతివంతుడగును, నోటితో ఒప్పుకొని రక్షణమును పొందును. ఆయనను విశ్వసించిన వాడు సిగ్గుపరపబడడు అని లేఖనము చెప్పుచున్నది. ఏలైనా యూదులకును అన్యులకును భేదము లేదు కదా, అందరుకును ప్రభువు ఒక్కడే. తాను ప్రార్థించు వారిని అందరినీ ఆయన సమృద్ధిగా ఆస్వాదించును. ఏలైనా ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షింపబడును. కానీ వారు విశ్వాసులు కానిచో ఆయన ఎట్లు ప్రార్థింపగలరు? మరి వారు సందేశము వినియుండనిచో ఎట్లు విశ్వసింపగలరు? సందేశము బోధింపబడినచో ఎట్లు వినగలరు? బోధకులు పంపబడినచో సందేశం ఎట్లు బోధింపబడును? లేఖనము చెప్పుచున్నట్లుగా సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంత సుందరమైనవి. కానీ వారిలో అందరూను సువార్తను అంగీకరించిన వారు కారు. ప్రభు మా సందేశము విని కూడా విశ్వసించినదెవడు అని యెషయా ప్రశ్నించెను. కనుక వినుట వలన విశ్వాసము కలుగును, వినుటను క్రీస్తుని గూర్చిన వాక్కు వలన కలుగును. కానీ వారి సందేశము వినలేదా అని నేను ప్రశ్నించి తిని, వారు వినియే ఉన్నారు. మరి వారి కంఠధ్వని భువి అంతటా వ్యాపించెను, వారి పలుకులు బూదిగంతముల వరకు వినపడెను అని లేఖనము చెప్పుచున్నది కదా. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ
వారి సందేశము వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షం ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతి బోధించుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానము తెలియచేయుచున్నది. అందరూ వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. రేయింపగలకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించుచున్నది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ వారి సందేశము భూమి అంతటా వినిపించుచున్నది. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 54 నుండి 57 వరకు. పునీత మత్తయి గారి సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 54 నుండి 57 వరకు. యేసు నజరేతు చేరిన పిమ్మట అచట ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలు ఆశ్చర్యచకితులై ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచట నుండి లభించినవి అని అనుకొనిరి. ఇతడు వడ్రంగి కుమారుడు కాడా? ఇతని తల్లి మరియమ్మ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాలు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులు అందరూ మన మధ్యన లేరా? అటులైన ఇవి అన్నీయు ఇతడు ఎట్లు పొందెను అని ఆయనను తృణీకరించిరి. అప్పుడు యేసు వారితో, ప్రవక్త స్వదేశమందును స్వగృహమందును తప్ప మరెందును సన్మానింపబడకబోడు అని పలికెను.
ఇది జీవమసగు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, 9వ రోజు నిర్మల మాతకు నవదిన ప్రార్థనలో మనందరము కూడా పాలు పంచుకుంటూ ఉన్నాం. ఈ యొక్క 9వ రోజు ఈరోజు మనము ధ్యానించడానికి ఉన్నటువంటి ధ్యానాంశము మరియ తల్లి. ఎవరో చూడలేదనుకుంటా. మరియ తల్లి నాకు నేనే పెట్టుకున్నట్టుంది. అది పాంప్లెట్స్, ఈ పేపర్లు, ఇవన్నీ అడ్వర్టైజ్మెంట్ అంతా కూడా. అవునా? ఏంటి ఈరోజు ధ్యానాంశం? మరియ తల్లి ఓపిక లేనటువంటి జనాలకి. అవునా? మరియ తల్లి. ఈ 8 రోజుల్లో కూడా మీకు ఒక ధ్యానాంశాన్ని ఇచ్చాం. అంటే మరియ తల్లిని, ఆమె యొక్క జీవితం గురించి, ఆమె యొక్క విశిష్టత గురించి ధ్యానించడానికి రోజు కూడా ఒక ధ్యానాంశంతో ఏదో ఒక గురువు చెబుతూ ఉన్నారు. ఈరోజు నా అదృష్టం కొలది ఆ యొక్క అవకాశం నాకు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరియ తల్లి నిత్య కన్యక అనేటువంటి అంశం మీద ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ఈ అంశమే ఎంతోమంది సువార్థికులను దేవునికి దూరం చేస్తూ ఉంటుంది. ఎంతోమంది కథోలిక సంఘానికి దూరం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది కథోలికేతరులు, సువార్తను బోధించేవాళ్ళు, సువార్తను వినేవాళ్ళు కూడా మరియ తల్లికి అపకీర్తిని తీసుకురావడానికి, మరియ తల్లిని గౌరవించకపోవడానికి ఈ యొక్క అంశం ఏంటది? మరియ తల్లి నిత్య కన్యక, శాశ్వతమైనటువంటి కన్యక అనేటువంటి ఈ యొక్క అంశమే ఎక్కువ చెబుతాం. ఎందుకంటే మరియ తల్లి యేసు ప్రభువుకి జన్మనిచ్చిన తర్వాత ఇంకా చాలామందికి 2కో 3కో జన్మనిచ్చింది. కాబట్టి ఆమె అందరి వలె మానవ మాతృరాలే అని అంటూ ఉంటారు. అయితే అది ఎప్పటికీ కూడా సత్యము కాదు. మనం చూస్తే మన యొక్క శ్రీ సభ చరిత్రలో 9 డాగ్మాస్ అంటారు. డాగ్మాస్ అంటే విశ్వాస సత్యాలు. ఆ విశ్వాస సత్యాలు అనేటువంటివి ఉంటాయి. ఆ విశ్వాస సత్యం అంటే అది ఒక్కసారి, డాగ్మా అంటారు ఇంగ్లీష్లో, దాన్ని ఒకసారి జగద్గురువులు పోపు గారు ప్రకటిస్తే అది అన్క్వశ్చనబుల్, అంటే దాన్ని ఎవరు కూడా ప్రశ్నించేటువంటిది కాదు. అది దేవుడిచ్చినటువంటి సత్యం అని అందరూ కూడా గ్రహించాలి. ఆ విధముగా 4 శ్రీ సభ ప్రకటించినటువంటి విశ్వాస సత్యాలు మరియ తల్లిని గురించి ఉన్నాయి. అవేంటంటే మొదటిది, మరియమ్మ దేవుని యొక్క తల్లి. 431వ సంవత్సరం క్రీస్తు శకములో మేరీ ద మదర్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక విశ్వాస సత్యాన్ని క్రీస్తు శకం 431వ సంవత్సరంలో ప్రకటించారు. దాని తర్వాత రెండవదిగా మేరీ ఎవర్ వర్జిన్, మరియా నిత్య కన్యక అనేటువంటి ఒక డాగ్మా, విశ్వాస సత్యం. మూడవది ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్, ఇది 1854వ సంవత్సరంలో, అంటే మరియ తల్లి అమలోద్భవి మాత అని 3వ సత్యం. 4వది చూస్తే ది అసంప్షన్ ఆఫ్ మేరీ 1950వ సంవత్సరంలో. ఆ తల్లి అందరి వలె కాకుండా ఆమె ఒక ప్రత్యేకముగా దేవుడు ఆమెను ఆత్మతోనూ శరీరముతోనూ మోక్షానికి తీసుకువెళ్ళాడు అనేటువంటి సత్యం. ఈ 4 విశ్వాస సత్యాలు కూడా మన యొక్క శ్రీ సభలో ప్రకటించబడ్డాయి. దీంట్లో ఈ యొక్క 2వ సత్యము క్రీస్తు శకం 649వ సంవత్సరంలో ప్రకటించబడినది. అదేంటంటే మరియ తల్లి నిత్య కన్యక అని. అయితే 3వ శతాబ్దం నుంచి కూడా ఎన్నో వాదనలు ప్రతివాదనలు ఉన్నాయి. ఎంతోమంది మరియమ్మ యేసేపు గారి యొక్క భార్య, మానవుడిగా పుట్టినటువంటి యేసు ప్రభువుకి తల్లి, ఆమె తరువాత మిగతా పిల్లలకు కూడా జన్మనిచ్చింది అని ఎంతోమంది హెరసీస్,
అసత్య ప్రకటనలు ప్రచారాలు చేసి ఉన్నారు. అయితే 649వ సంవత్సరంలో లాటరన్ సదస్సు అనేటువంటి ఒక చోట సదస్సులో ఈ యొక్క విశ్వాసత్యం చెప్పారు. ఏంటంటే మరియమ్మ గర్భము తాల్చింది తన కన్యత్వానికి ఎలాంటి హాని కూడా కలగకుండా అది యేసు ప్రభువు పుట్టిన తరువాత కూడా ఉల్లంఘించకుండా ఆమె ఒక కన్యకగా జీవించింది అని ఈ యొక్క లాటరన్ మహాసభ క్రీస్తు శకం 649 సంవత్సరంలో ప్రకటించింది. అది ఒక విశ్వాస సత్యముగా ముందుగా చెప్పినట్టు డాగ్మా, అంటే ఇది దేవుడు ప్రేరేపించినటువంటి సత్యం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క సత్యాన్ని ప్రశ్నించకూడదు అని ఆ యొక్క సభ ప్రకటించింది. అప్పటి నుంచి కూడా 649వ సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎవరు కూడా మరియ తల్లి యొక్క కన్యత్వాన్ని ఎవరు సందేహించకూడదు, అసత్యముగా ప్రకటించకూడదు అని. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేష పఠనం మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 54 నుంచి 57 వచనాలు మనం 57 వరకు మనం చదువుకున్నాం. ఇక్కడ చూస్తే యేసు ప్రభువు ప్రార్థనా మందిరములో ఉపదేశించుచుండగా ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఈయన అందరి వల్ల ఎక్కడికో వెళ్ళి మామూలుగా రోజుల్లో గమాలియేలు దగ్గర చదువుకుంటే విద్యావేత్త అవుతారు, అన్నీ తెలుస్తాయి, లేదంటే పలానా వ్యక్తి దగ్గర చదువుకుంటే అవుతారు అనేవారు. యేసు ప్రభు ఎక్కడ కూడా చదువుకున్నట్టు కూడా ఎవరికి లేదు, ఎక్కడ తెలియదు. అయితే ఈయన ప్రార్థనా మందిరంలోకి వెళ్ళి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు అప్పటి వరకు ఆ యొక్క పరిసయ్యులు కానీ ధర్మశాస్త్ర బోధకులు కానీ ఎంతో గొప్ప చదువులు చదివినటువంటి వాళ్ళు విననటువంటి సత్యాలను దేవుని గురించి యేసు ప్రభు బోధిస్తుంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారనమాట. మనం కూడా అంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఏమంటారు, పెట్ట కొంచెము కోతగానం అనేటువంటి సామెత ఉంటుంది. ఏంటంటే ఇది చూస్తే ఇంతే ఉన్నాడు కానీ చేసే పనులు పెద్దవని పిల్లవాడిని పెద్దవని చెబుతూ ఉంటారు. అయితే దేవుడు ఇచ్చేటువంటి వరాలు ఎన్నో రకాలు ఉంటాయి. ఇక్కడ యేసు ప్రభువు యొక్క ఆ యొక్క బోధనలో ఆలకించినటువంటి వారు చూసి ఏమంటూ ఉన్నారు ఒకసారి చదవండి. ఇతనికి ఈ జ్ఞానము ఈ అద్భుత శక్తి ఎచ్చటి నుంచి లభించినవి అని అనుకొనిరి. తర్వాత చదవండి, ఇది ఇంపార్టెంట్ అనమాట. 55వ వచనం చూస్తే ఇతడు వడ్రంగి కుమారుడు కాదా, ఇతని తల్లి మరియమ్మ కాదా, యాకోబు యోసేపు సీమోను యోదాలు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులు అందరూ మన మధ్య లేరా? అయినా కూడా ఇంతటి జ్ఞానము ఇతనికి ఎలా వచ్చింది? ప్రైజ్ ది లార్డ్. మానవునికి అంతు చిక్కనటువంటి జ్ఞానము యేసు ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే 55వ వచనం మనకి ఇంపార్టెంట్, ముఖ్యం. ఈరోజు మరియ తల్లి నిత్య కన్యక అనేటువంటి అంశాన్ని ధ్యానించడానికి ఒక 55వ వచనం చూస్తే ఇతను వడ్రంగి కుమారుడు కాదా, యోసేపు కాదా, తల్లి మరియమ్మ కాదా, ఇతని సోదరులు యాకోబు యోసేపు సీమోను యోదాలు కారా, సోదరీమణులు అంటే అక్క చెల్లెలు మన దగ్గర లేరా? అయితే ఇతనికి ఒక్కడికే ఎందుకు ఇంత జ్ఞానం వచ్చింది అని ఒకరినొకరు వాళ్ళు ప్రశ్నించుకుంటూ బొరగొట్టుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి అంతు చిక్కడం లేదు. అయితే సత్యోపదేశం, కథోలిక సత్యోపదేశం, క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 499 నుంచి 507 అధ్యాయాలు. ఎప్పుడైనా వినుంటారు మీరు? సత్యోపదేశం పుస్తకం ఉంటుంది, పెద్దది, 7 ముద్రలే. ఎవరైనా లేదు విన్నారా? లేదు. ఉపదేశులు ఒక ఆయన ఉన్నారు, పేదరి గారు. పేదరి గారు చూశారు. పేదరి గారు బలవంతంతో తన యొక్క భార్య నిర్మల చూసుంటుందో, మరి సంతోషంగా చూసుంటుందో ఇద్దరు. ఎందుకంటే ఆయన దగ్గర పుస్తకం ఉంటుంది, పెద్ద పుస్తకం ఉంటుంది, చూస్తే ఇంత పుస్తకం ఉంటుంది అనమాట. అయితే అందులో చెబుతా ఉంది, యేసు క్రీస్తు మేరీ యొక్క అంటే మరియ తల్లి యొక్క ఏకైక సంతానము. సోదరులు ఇప్పుడు ఉన్నటువంటి యాకోబు గారు, యోసేపు గారు, యోదా గారు, సీమోను గారు, వీళ్ళందరూ కూడా ఎవరంట? సన్నిహిత బంధువులు. అంటే మరియ తల్లికి ఉన్నటువంటి ఒకే ఒక్క కొడుకు ఎవరు? యేసు ప్రభు. తర్వాత కానీ ముందర కానీ ఎవరు కూడా ఆమెకు జన్మించలేదు.
ఆ యేసు ప్రభు మొదట్లో ఎలాగుందో ఆమె చనిపోయే వరకు, అంటే పరలోకానికి తీసుకువెళ్ళబడే వరకు కూడా ఆమె అదే విధముగా జీవించింది. కాబట్టి ఆమె నిత్య కన్యకగా ఈరోజు మనం ఆమెను కొలుస్తూ గౌరవిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఎంతోమంది విమర్శిస్తూ ఉంటారు. ఈ యొక్క వచనాన్ని చూసుకుని యాకోబు, యోహాను, యోయాను, సీమోన్ అన్నారు కదా, వీళ్ళందరూ సోదరులు అన్నారు కదా, బైబిలే చెప్తుంది కదా, ఎందుకని ఆమెను మనం అంతగా గౌరవించాలి? ఆమె యేసు ప్రభువు, యావే దేవుడు ఆమెను ఒక పరికరముగా ఉపయోగించుకున్నాడు. ఆ పని అయిన తర్వాత ఆమెను ప్రక్కన పెట్టేశాడని కొంతమంది అంటూ ఉంటారు. దేవుని పని అది కాదు, మనుషులు చేసేటువంటి పని అది. మనుషులందరూ కూడా స్వార్థం, అసూయతో కూడుకున్నటువంటి వారు. కాబట్టి ఎప్పుడైతే ఒక అవసరం ఉంటుందో, అందుకే ఏమంటారు జనాలు, దొరికితే తల, దొరకపోతే తోక, తలగపోతే కాళ్ళు పట్టుకున్నారంట. ఎందుకని? అవకాశవాదులు మనుషులందరూ, ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు, అందరూ కూడా అవకాశం. దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు అన్నట్టు కూడా అంటారు. అంటే మనకు అవకాశం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళని ఉపయోగించుకోవడం, ఆ ఉపయోగం, ఆ పని అయిపోయిన తర్వాత వాళ్ళని పక్కకు నెట్టేయడము మామూలుగా మానవ నైజం. అలా చేయనటువంటి వాళ్ళే పునీతులుగా గౌరవించబడతారు. అయితే మరియ తల్లి నిత్య కన్యకగా ఆమె జీవించింది. మొదట్లో మనం చూస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చూస్తే, అంతకుముందు కూడా చూస్తే ఏమైందంటే, మరియమ్మ చిన్న వయస్కురాలు, 13-14 సంవత్సరాలు ఉన్నటువంటి వయస్కురాలు, ఆమె యేసేపు గారికి ప్రదానం చేయబడింది, నిశ్చితార్థములో ఇవ్వబడింది. అంటే నిశ్చితార్థం అంటే ఎంగేజ్మెంట్ అంటే ఏమవుతుంది? సగం పెళ్ళి అయిపోయినట్టే. కాబట్టి ఒకసారి నిశ్చితార్థం అయితే ఇంకా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వేరే సంబంధాల కోసం వెతుక్కోకూడదు. అది ఎక్కువ పేదరి గారికి తెలుస్తుంది. ఎందుకని ఒకసారి నిశ్చితార్థం అయితే నేను నిన్ను వివాహం చేసుకుంటున్నానని ఈ అమ్మాయి అబ్బాయికి మాటిస్తుంది, అబ్బాయి అమ్మాయికి మాటిస్తారు. ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఇస్తారు. కాబట్టి అది ఒక సత్యముగా దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు ప్రమాణం చేస్తారు. కాబట్టి ఇంక వేరే పెళ్లి చేసుకోకూడదని సగం పెళ్ళి అయిపోయినట్టే. హిందువులైతే ఏమంటారు? హిందువులైతే తమలపాకు బెల్లం, లేదా అంతేనా? ఏమంటారు? ఏదో పెడతారు కదా, అందరికి కూడా ఆనందం అన్నమాట. ఉడకారు క్రిస్టియన్స్లో కంటే హిందూ పిల్లలకి ఆనందం. ఎందుకని? ఆ తమలపాకులు జీలకర్ర బెల్లం అవి పెడితే పెళ్ళి అయిపోయిందని అంటారు. అవునా? అయితే యూదుల యొక్క సంప్రదాయం ప్రకారము మనకు కూడా అంతే. ఇప్పుడు ఏదైనా నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. అయితే ఈ పెళ్ళి నిశ్చితార్థం అయిపోయిన తర్వాత యోసేపు గారికి తెలుస్తుంది. మనకు మామూలుగా తెలుసు, మరియమ్మ గారు ఎప్పుడూ కూడా నిత్య కన్యకలాగా, ఎంతో చక్కని అందమైనటువంటి ఒక బాలికలాగా, ఒక యువతిలాగా ఎక్కడ చూసినా కూడా ప్రపంచంలో ఒక్క మన వ్యాకుల మాత తప్ప ఎక్కువ శాతము మరియమ్మ గారు ఎంతో అందముగా చెక్కబడతా ఉంటారు. యోసేపు గారిని చూస్తే ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడు. ఎలా ఉంటాడు? సిగ్గుపడతారు ముసలాయన అంటే చెప్పడానికి. యోసేపు గారేమో పెద్ద ఆయనలాగా ఉంటాడు. అయితే వీళ్ళిద్దరికీ కూడా ఆ రోజుల్లో ఈ వయసు చూసేవారు కాదు. వాళ్ళకి ఇష్టమైతే, ఆ కుటుంబాలకు ఇష్టమైతే పెళ్లి చేయడమే తప్ప వీళ్ళిద్దరి యొక్క అవి కూడా ఏంటది కన్సెంట్ తీసుకునేవారు కాదు. అయితే అప్పుడు ఎక్కడ చూసినా కూడా యోసేపు గారు పెద్ద ఆయనలా కనపడతారు, మరియమ్మ గారేమో చిన్నామలాగే ఉంటుంది. అయితే ఎందుకంటే ఆమె చిన్న వయసులో అతనికి ఇవ్వబడింది. కొన్నిసార్లు కొంతమంది చెబుతూ ఉంటారు ఆయనకి ఆల్రెడీ వివాహం అయ్యింది, రెండో పెళ్లి కోసం ఇచ్చారని అంటుంటారు. ఇంకొక చోట ఏమో ఎన్నో రకాల మిత్స్ అంటారు, అంటే కల్పిత కథలని. అయితే ఏదేమైనప్పటికీ కూడా అనిశ్చితార్థం అయిన తర్వాత మరియమ్మ గారు, అంటే ఈ యొక్క బాలిక మరియమ్మ అనేటువంటి బాలిక గర్భము తాల్చింది అని తెలుసుకోగానే ఆయన యొక్క నీతిమంతుడు అని ఎందుకు పిలువబడుతూ ఉంటాడు అంటే, కానీ మనమైతే మామూలుగా ఎవరైనా అయితే కుర్రోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా అయితే తను చేసుకోబోయేటువంటి భార్య అప్పటికే గర్భం దాల్చింది అంటే ఆమెను
నాకు అన్యాయం చేసింది, నాకు తప్పు చేసింది కాబట్టి ఆమెను ఎలాగైనా సరే శిక్షించాలని అందరూ అనుకుంటూ ఉంటారు, ఎవరైనా సరే. ఎందుకంటే వాళ్ళు పురుషులు ఎంతో ఆశతో తను పెళ్లి చేసుకోబోయేటువంటి స్త్రీ లేదంటే ఆ యొక్క యువతి ఎంతో చక్కగా కన్యకలాగా ఎటువంటి తప్పులు చేయకుండా ఉండాలని అందరూ కూడా ఎవరు కూడా ఎక్సెప్షన్ కాదు, అందరూ కూడా ఆశిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే యేసోపు గారికి తెలిసిందో, జోజప్ప గారికి తెలిసిందో ఆమెను బహిరంగముగా వదిలిపెడితే యూదుల చట్ట ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపేటువంటి అవకాశం ఉంటుంది, ఆమెకు ఈ యొక్క శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆమె నేను ఎప్పుడూ కూడా కలవలేదు, ఆమె నేను కూడా నిశ్చితార్థం అయితే అయింది కానీ పెళ్లి జరగలేదు, ఇద్దరం కలిసి ఉండలేదు. కాబట్టి నేను చేసేటువంటి నింద వల్ల ఆమెకు ఎందుకు శిక్ష పడాలి అని ఆయన బహిరంగముగా ఆమెను పరిత్యజించడం, వదిలిపెట్టడం ఇష్టం లేక రహస్యముగా వదిలిపెట్టాలనేటువంటి ఆలోచనతో పడుకున్నప్పుడు దేవదూత కలలో కనిపించి, నీవు ఏమాత్రము కూడా భయపడవలదు, ఎందుకంటే నీకు నిశ్చితార్థంలో ఇవ్వబడినటువంటి ఒక బాలిక, ఆ యొక్క కన్యక పవిత్రాత్మ ప్రేరణతోనే ఆమె గర్భము దాల్చింది. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా ఏ యువత అయినా కూడా గర్భము దాల్చాలంటే తన యొక్క కన్యత్వాన్ని పోగొట్టుకోవాలి. కానీ ఇక్కడ కన్యత్వము పోగొట్టుకొనకుండా ఆమెకు తెలియకుండానే, అంటే ఆమె యొక్క కన్సెంట్, ఆమె యొక్క పర్మిషన్ తీసుకున్న తర్వాతే, ఎందుకంటే దేవుడు ఎప్పటి నుంచో ఆమెను సిద్ధపరుస్తూ వచ్చాడు. ఆమె యొక్క ఆత్మను ఎంతో అందముగా రూపొందించినటువంటి సృష్టిలోనే అందమైనటువంటి ఆత్మను మరియ తల్లికి దేవుడు సృష్టించాడు. కాబట్టి ఆయనకు తెలుసు. కానీ ఒక బాలికగా ఉన్నటువంటి ఆమె దగ్గరకు ఒక దేవదూత వచ్చి మోకరించి, ఒక మానవ మాతృరాలు ఏదో సాధించలేదేమో అప్పటికేమీ కూడా, ఒక బాలిక 13, 14, 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు, ఆ బాలిక ఒంటరిగా ఉన్నప్పుడు ఒక దేవదూత, దేవుడి నుంచి వచ్చినటువంటి ఒక దేవదూత ఆమె ముందు మోకరిస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ యొక్క ఒక్క సంఘటన చాలు ఆమె యొక్క స్థాయి ఎంత గొప్పదో అని మనము ధ్యానించడానికి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక దేవదూత ఒక ఆడపిల్ల దగ్గరకు వచ్చి, ఒక యువతి దగ్గరకు వచ్చి మోకరించడము, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ప్రభువు నీతో ఉన్నారు. అనుగ్రహ పరిపూర్ణురాలా అంటే అన్ని వరములు కూడా పొందినటువంటి తల్లి ఆ మరియ తల్లి. ఆమె పొందింది కాబట్టి ఆమె దేవునికే జన్మనివ్వడానికి, ఆ దేవాది దేవుణ్ణే తన యొక్క గర్భములో పెంచడానికి, కనడానికి, ఈ భూలోకానికి అందించడానికి, దేవుని యొక్క రహస్య ప్రణాళికలో భాగస్థులు అవ్వడానికి ఆమెను దేవుడు ఎన్నుకోవడము సత్యము. అయితే ఎప్పుడైతే ఈ యొక్క యోసేపు గారు ఈమెను రహస్యంగా పరిత్యజించాలనుకున్నారో, ఆ దేవదూత కల్లో కనిపించి జరిగినటువంటిది దేవుని యొక్క ప్రణాళికను చెప్పిన వెంటనే ఆయన దేవుని యొక్క చిత్తాన్ని నా జీవితంలో జరగనివ్వు అనుకుని ఆయన నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు. అందుకే ఆయన ఒక నీతిమంతుడిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తరతరాల దాకా కూడా ఆయన పిలువబడుతున్నాడు. అంతేకాదు కొన్ని సంవత్సరాల క్రితం ఆయనను ఏం చేశారు, శ్రీసభ ఇది కూడా తెలియదు, శ్రీసభకు అంటే కథోలిక మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న సభ అంతటికి కూడా ఆయన్ని సెక్యూరిటీ గార్డ్ కింద పెట్టారు. అంటే మరియ తల్లికి పుట్టబోయేటువంటి బిడ్డకు ఆయన ఎంతో చక్కని సంరక్షణను ఇచ్చాడు. కాబట్టి మా మొత్తం యావత్ శ్రీసభ అంతటికి కూడా ఆయన్ని ఒక సంరక్షకుడిగా శ్రీసభ ప్రకటించింది. అయితే ప్రియమైనటువంటి సహోదరి ఎందుకు ప్రకటించిందంటే, ఆయన వివాహం అవ్వకముందు మరియమ్మ గారితో ఎటువంటి శారీరక సంబంధము ఆయనకు లేదు, ఆధ్యాత్మిక సంబంధం మాత్రమే. ఆ తరువాత కూడా ఆ యేసు ప్రభు జన్మించిన తర్వాత కూడా ఆయన ఎప్పుడూ మరియమ్మ గారిని శారీరకంగా కలవలేదు. కాబట్టి ఆయన యొక్క సంరక్షణ శ్రీసభకు అవసరం అని చెప్పి ఆయన్ను ఒక శ్రీసభకు ఒక సంరక్షకుడిగా ప్రకటించి ఉన్నారు. అందుకే మన శ్రీసభ అంతటికి కూడా సెక్యూరిటీ అంటే ఎవరంటే జోజప్ప గారు వస్తారు.
అయితే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆది కాండం నుంచి మనం ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. ఆదిలో ఆదాము అవ్వ ఉంటే ఆ యొక్క అవ్వ, ఆ స్త్రీ ఒక పాము చేత మోసగించబడి ఆమె పాపము చేసింది. ఆమె చేయడమే కాదు, ఆమె చేసి తనకు తోడుగా ఇవ్వబడినట్టు, లేదంటే ఎవరికైతే ఈమె తోడుగా ఇవ్వబడిందో అతనికి కూడా ఈ యొక్క పండునిచ్చి దేవుడు చేయొద్దు అని చెప్పినటువంటి, అంటే పండు అంటే అక్కడ పండు అంటే ఆ పండు తింటే ఏదో అవుద్దని కాదు, దేవుని యొక్క మాటను ధిక్కరించడం, దేవునికి అవిధేయత చూపించడం, చెప్పినటువంటి మాటను వినకపోవడం చాలా. అందుకే సెమినరీస్లో గురు విద్యార్థులుగా ఉన్నప్పుడు ఏం చేసినా కూడా ఎక్కువ శాతం 99% నిజం ఒప్పుకుంటే ఎవరైనా బయటపడతారు. అదే అబద్ధం చెబితే, లేదంటే అవిధేయత చూపిస్తే ఈజ్ నాట్ ఒబీడియంట్, సో ఈజ్ నాట్ ఫిట్ అంటారు. అంటే అవిధేయతగా ఉన్నాడు కాబట్టి గురు అంతస్తుకి ఈయన సూట్ అవ్వడు కాబట్టి డిస్మిస్ చేస్తున్నాం అంటారు. అంటే విధేయత అనేటువంటిది చాలా ముఖ్యం. అదే ఈ యొక్క ఆదిలో ఆదాము అవ్వలిద్దరూ కూడా దేవుని యొక్క మాటను ధిక్కరించారు. ధిక్కరించడమే కాదు, వాళ్ళు ఒకరినొకరు చెప్పుకుంటున్నారు. ఏమని? ఆదాము, నీవేమైనా నేను వద్దు చేయొద్దని పని చేసావా, తినొద్దనేటువంటి పండు నువ్వు తిన్నావా అంటే, నేను తిన్నాను, కానీ నీవు తోడుగా ఇచ్చినటువంటి స్త్రీ నాకు ఇస్తేనే నేను తిన్నానని తాను తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో ఆమె ఏం చేసింది? నేను కూడా తినకూడదు అనుకున్నాను, నీ మాట వినాలనుకున్నాను, కానీ సర్పము, పాము వచ్చి నన్ను మోసపుచ్చింది, నేను తిన్నాను, తినటమే కాదు నా భర్తకి ఇచ్చాను అని ఆమె చెబుతూ ఉంది. అయితే పాపం అనేటువంటిది ఏ రూపంలో అయినా రావచ్చు. ఆది తల్లిదండ్రులంటే ఆదాము అవ్వలకు సర్పము రూపంలో వచ్చింది కాబట్టి 3వ అధ్యాయం, ఆది కాండం 3వ అధ్యాయం 4వ అధ్యాయం చూస్తే దేవుడు శపిస్తూ ఉన్నాడు, నీకును పాముకు శపిస్తూ ఉన్నాడు సర్పానికి. ఎందుకు? సర్పం వచ్చి తను ఎంతో అందముగా సృష్టించబడినటువంటి ఈ యొక్క మానవునికి పాపము చేసే విధముగా ప్రేరేపించింది కాబట్టి దేవుడు ఆ సర్పం మీద కోపడుతూ శపించాడు. ఏమని? నీకును స్త్రీ సంతతికిని తీరని వైరము కలుగును. ఈరోజు పొద్దున్న పాపం ఒక ఆయన, పొద్దున్న ఏమైంది, ఒక ఆయన బండి వేసుకెళ్తూ ఉంటే సడన్గా పాము వచ్చి చేయి మీద ఎక్కిందండి. అయితే ఏమీ అవ్వలేదు, దేవుని యొక్క కాపుదల ఉంది కాబట్టి ఏమి అవ్వలేదు. కానీ పాము అనేటువంటిది ఒక సూచిక. ఎందుకు? మోసగించడానికి, మనల్ని పాపములోకి నెట్టడానికి ఒక సూచికగా, ఒక మిత్ అంటారు. అంటే మనకు సత్యాన్ని ఎరిగించడానికి కథ రూపంలో చెప్పడం. అయితే మనం ఎక్కడైనా సరే పాములు చూసినప్పుడు భయపడుతుంటాం. కొంతమంది పాములు చూస్తే సరదా. ఎందుకని? వాళ్ళకి పాములు అంటే భయం లేదు కాబట్టి పాములు ఏం చేయాలి. మనం అంతే, వీధిలో నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు మన దారిని మనం వెళ్తే మనల్ని ఎవరు ఏమనరు. మధ్యరాత్రుల్లో కొన్ని వీధుల్లో మన దారిని మనం వెళ్తే అనరు. కానీ కొన్నిసార్లు కుక్కలు ఉంటాయి, మనుషులు ఉండరు. దాన్ని ఏమనకుండా మనం వెళ్ళిపోతే పర్వాలేదు. కొన్నిసార్లు దాన్ని ఏమనకపోయినా అది వచ్చి మనల్ని మొరగడానికి ప్రయత్నం చేస్తుంది. మొరిగినప్పుడు మనం రియాక్ట్ అయితే అది డబల్ రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? రిజల్ట్ భయంకరంగా ఉంటుంది. అయితే ఎప్పుడైనా సరే దేవునిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మనకు తెలిసినప్పుడు మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? దేవుని యొక్క మాటకు విధేయులైనప్పుడు మన యొక్క ప్రవర్తన, మన యొక్క పని దేవునికి మహిమను తీసుకువచ్చే విధంగానే ఉంటుంది. అందుకే ఏమంటూ ఉంటారంటే, మన వల్ల 10 మంది బాగుపడాలి, కానీ మన వల్ల ఒకరు పాపము చేయడము దేవునికి నచ్చదు అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రేపటి రోజున మనము మరియ తల్లి అమలోద్భవి మాతగా మనం కొనియాడుతున్నాం. అయితే మామూలుగా అయితే 8వ తారీఖు డిసెంబర్ 8వ తారీఖున ఉంటుంది. ఈ సంవత్సరం 8వ తారీఖు ఆదివారం రావడం వల్ల సోమవారం 9వ తారీఖుకి ఆ యొక్క పండుగను షిఫ్ట్ చేయడం జరిగింది, మార్చడం జరిగింది. అయితే అమలోద్భవం అంటేనే పాప కళంకము లేకుండా ఉద్భవించడం లేదా జన్మించడం అని మనకు తెలుసు. ఆ మరియ తల్లి ఆది నుంచి కూడా దేవుని యొక్క సంరక్షణలో ఉంది. దేవుని యొక్క సంరక్షణలో ఉంది. దేవుడు ఆమెను ఒక ప్రత్యేకముగా ఆమె యొక్క ఆత్మను రూపొందించి ఆమె ఒక
వరముగా, ఒక దీవెనకరముగా తన యొక్క తల్లిదండ్రులు వృద్ధాప్యములో ఉన్నప్పుడు ఒక దీవెనకరముగా ఆ బిడ్డను ఆ యొక్క తల్లిదండ్రులకు జన్మించే విధముగా దేవుడిచ్చాడు. ఆ తర్వాత ఆమె ఒక బిడ్డకు జన్మించింది. ఆ బిడ్డ ఎవరంటే దేవుని యొక్క కుమారుడు, దేవుడే. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ దేవుడే మన మధ్య నివసించెను. మన మధ్య ఆ దేవుడు నివసించడానికి ఏర్పరుచుకున్నటువంటి ఒక పరికరము, ఒక స్త్రీ, ఒక గర్భము, మరియ తల్లి యొక్క గర్భం. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి ఒకే ఒక కుమారుడు యేసు ప్రభువు మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా ఆమె యొక్క బంధువులు. అందుకే సొంత అందుకే అడిగితే ఎవరైనా వచ్చినప్పుడు ఈయన మా బ్రదర్ అండి అంటారు. బ్రదర్ అంటే తోడబుట్టినోడా, లేదా చిన్నమ్మగారు అబ్బాయా, పెదనాన్నగారు అబ్బాయా, చిన్నాన్నగారు అబ్బాయి అనేది మనం అడిగితే చెబుతారు. లేదు సొంత తమ్ముడేనా అంటే అప్పుడు సొంత తమ్ముడేనా అంటారు. లేదనుకో ఏం చెప్తారు, మనము మన యొక్క చిన్నమ్మ, పెద్దమ్మ, లేదంటే పెదనాన్న, చిన్నాన్న పిల్లలందరినీ కూడా మనం ఏమని పిలుస్తాం, సోదరులు అని పిలుస్తాం. కాబట్టి ఇక్కడ అది ఆసరాగా తీసుకొని, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఆసరాగా తీసుకొని, ఇతడు వడ్రంగి కుమారుడు కాదా, మరియమ్మ కుమారుడు కాదా, సీమోను, యోధా వీళ్ళందరూ కూడా ఇతని సోదరులు కాదా అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోరు, విమర్శించలేదు. కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఈ ఇంట్లో పుట్టినటువంటి బిడ్డే కదా ఇతని మాటలు మనం ఎందుకు వినాలి, ఎందుకంటే ఇతను చెప్పే దాంట్లో ఎన్నో తప్పులు ఉన్నాయని చెప్పేసి ఊరికనే ఆయన విమర్శిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క స్వగ్రామములో ఆయన ఎన్నో అద్భుతాలు చేయలేదు. సొంత ఊర్లో అద్భుతాలు చేయకుండా అక్కడి నుంచి వేరే గ్రామాలకు, వేరే పట్టణాలకు వెళ్ళి సువార్తను బోధించాడు. ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందుకంటే లోకా సువార్త మనం 13వ అధ్యాయం చదువుకున్నాం. మిగతా 2 నుంచి 3 నుంచి ఈ 13వ అధ్యాయం వరకు మనం చదువుకుంటే ఆవగింజ ఉపమానము, గోధుమలు కలుపు గింజ ఉపమానము, పులిసిన పండి ఉపమానము, దుష్టాత్మల వల్ల దుర్దాసులు వస్తాయి, ఆత్మ బంధువులు అంటే ఎవరు, ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు, విత్తువాని ఉపమానము, గోధుమలు కలుపు గింజలు ఉపమానం, ఇలాగ ఎన్నో చూస్తే అవి ఉన్నాయి. దానికంటే ముందు 12వ అధ్యాయం అంతకు ముందు చూస్తే దెయ్యము గురించి, మరలా ఓచ చెయ్యగలవానికి స్వస్థతలుగా ఎన్నో రకాలైనటువంటి స్వస్థతలు చేస్తూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సువార్తను ఆయన కొత్తగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఇంతకుముందు ఈ యొక్క పరిసయ్యులు లేదా ధర్మశాస్త్ర బోధకులు వీళ్ళందరూ కూడా స్వార్థముతో వారి యొక్క స్వలాభము కోసం వాళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ప్రకటిస్తూ ఉంటే, యేసు ప్రభువు మాత్రము దైవ ప్రేమ, సోదర ప్రేమ మీద ఆధారపడి ఉంటాయి. అంతేగాని ఒక సోదరుడికి బాగలేనప్పుడు ఆదివారం అని అతను ప్రక్కన పెట్టేయకూడదు. అతనికి కావలసినటువంటి అందివ్వాలని, అతనికి కావలసినటువంటి ఆరోగ్యం ఇవ్వాలని ఎన్నో రకాలుగా ఈయన వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంది. కానీ దేవుని యొక్క ప్రేమ, సోదర ప్రేమను తన యొక్క జీవితంలో ప్రకటిస్తూ ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఆ విధముగా జీవిస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చక ఆ సొంతూరు వాళ్ళే, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క బోధన ఒప్పుకుంటే, సొంత ఊరిలో ఉన్నటువంటి ప్రజలు, సొంత ఊరిలో ఉన్నటువంటి బంధువులే ఆయన యొక్క ప్రకటించేటువంటి సువార్తను కానీ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో అక్కడ ఏ అద్భుతాలు కూడా యేసు ప్రభువు చేయలేకపోతున్నాడు. అయితే మనము తెలుసుకోవలసినటువంటి అంశం ఇక్కడ ఏంటంటే, మరియమ్మ గారికి ఒకే ఒక కుమారుడు, ఆయన యేసు ప్రభువు. యేసు ప్రభువు పుట్టక ముందు కానీ, యేసు ప్రభువు పుట్టిన తర్వాత కానీ ఎవరు కూడా బిడ్డలు ఆమెకు లేరు, సంతానం అనేటువంటిది ఆమెకు లేదు. కాబట్టి మొదటి నుంచి కూడా ఆమె ఏ విధముగా ఒక కన్యకగా ఉందో, ఆమె చివరి దశ వరకు, ఈ భూలోకము నుంచి పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఆమె ఖచ్చితంగా ఒక కన్యకగానే ఉంది. కాబట్టి ఆమె మేరీ ఎవర్ వర్జిన్, ఆమె శాశ్వతమైనటువంటి కన్యక, నిత్య కన్యక అని మన యొక్క శ్రీ సభ మనకు 649వ సంవత్సరంలో డాగ్మా రూపంలో, విశ్వాస సత్య రూపంలో మనకు ప్రకటించింది. విశ్వాస సత్యం అంటే దేవుడు బయలుపరిచినటువంటి సత్యం, దీన్ని ఎవరు కూడా ప్రశ్నించకూడదు. కాబట్టి ఇటువంటి డాగ్మాస్ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి పోపు గారి దగ్గర నుంచి. అవన్నీ కూడా పవిత్రాత్మ ప్రేరణతోనే వారు ప్రకటనలు చేస్తూ ఉంటారు. కాబట్టి మనందరము కూడా ఈరోజు మనం చదువుకున్నటువంటి రోమా పౌరులకు రాసినటువంటి లేఖలో మనం చదువుకున్నాం, దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలము మనమైతే
మనం ఎప్పుడు కూడా ఆయన యొక్క సువార్తను వింటూ ఉండాలి. ఆయన యొక్క సువార్తను వింటప్పుడు మనకు నిజమైనటువంటి ఆరాధన ఎవరికి వస్తుంది? సువార్తను విన్న వాళ్ళకి, సువార్తను వారి యొక్క జీవితంలో పాటించే వాళ్ళకి సువార్తే నా యొక్క జీవితం. ఎందుకు? సువార్త అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అంటే ఇందాక చెప్పినట్టు ఆది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్నట్టు సువార్త అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం అంటే యేసు ప్రభువే. యేసు ప్రభువు దేవాతి దేవుడు కాబట్టి ఆ దేవాతి దేవుని ఏకైక పుత్రుడు మరియమ్మ గారి యొక్క గర్భం ద్వారా జన్మించాడు. ఎటువంటి పురుషునితో సంబంధం లేకుండా పవిత్రాత్మ ప్రేరణతో ఆ పవిత్రాత్మ రూపములో ఆమె యొక్క గర్భములోకి ప్రవేశించి ఆయన మానవ రూపము దాల్చి 9 నెలల పాటు ఆ మరియ తల్లి యొక్క గర్భములో ఉండి ఆయన ఈ లోకంలో జన్మించాడు. మామూలుగా మనకు చెబుతూ ఉంటాం, నిర్గమకాండంలో ఉంటుంది ఏమని, ఎవరు కూడా దేవుణ్ణి చూసి, దేవుణ్ణి స్వయముగా చూసి ఏ నరుడు కూడా బ్రతుక జాలడు. అయితే నరుడు నిర్గమకాండం 33:20లో ఉంటుంది ఏమని, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతుకు. ఎందుకంటే మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళి చెప్తాడు, ఈ ప్రజలందరూ కూడా అడుగుతూ ఉన్నారు, నీవు ఎవరు దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెబుతూ ఉన్నావు? దేవుడు దేవుడు అంటా ఉన్నావు, ఆ దేవుడు ఎవరు మాకు కూడా చూపించు అని ఈయన్ని కొట్టబోయినప్పుడు ఆ భయంతో కొండ మీదకి వెళ్ళి ఆ ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు ప్రభు అన్నప్పుడు ఆ యొక్క మేఘం నుంచి యొక్క వచనం వినపడుతుంది, వాక్యం వినపడుతుంది ఏమని, ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతుకుజాలడు. ఎందుకంటే ఆ దేవాతి దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన్ని చూడాలంటేనే మనము పరిశుద్ధంగా ఉండాలి. అందుకే మోషే గారు ఎప్పుడు దేవుడితో మాట్లాడి కిందకు వచ్చినా ఏమవుతుంది, ఆయన యొక్క ముఖం అంతా కూడా కాంతివంతమై వెలిగిపోతూ ఉంటుంది. ఆయన కొన్ని రోజుల పాటు తన ముఖాన్ని ప్రజలకు చూపించుకోవడానికి కూడా భయపడి వాళ్ళు పారిపోతా ఉన్నారని ఇటువంటి ఆలోచనతో ఆయన ఎప్పుడు కూడా లోపలే రహస్యంగా ఉండేవాడు కొన్ని రోజులు. అయితే అటువంటి దేవాతి దేవుణ్ణే ఈ యొక్క మరియ తల్లి తన యొక్క గర్భములో 9 నెలలు మోసింది. చూడటమే ఒక గొప్ప రహస్యం అయితే, చూడటమే గొప్ప వరం అయితే, ఆ దేవాది దేవుని చూడడం కాదు, తన యొక్క మాంసము తన యొక్క రక్తాన్ని ఆ యొక్క వాక్యానికి ఇచ్చి, ఆ మాటకు ఆ దేవుని యొక్క వాక్యం ఆ దేవుడికే ఇచ్చి ఆయనకు ఒక శరీరాన్ని కల్పించినటువంటి ఆ యొక్క అదృష్టము ఆ మరియ తల్లికి ఉంది. కాబట్టి ప్రియ దైవ బిడ్డలు ఎవరు ఏమనుకున్నా కూడా మనం చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్లోకెల్లా ఇంకా యేసు ప్రభు పేరు మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల కంటే కూడా మరియ తల్లి పేరు మీద ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అధికముగా ఉన్నాయి. కారణం ఏమిటంటే దేవుడు మరియ తల్లి ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అది కథోలికుల, క్రైస్తవుల, హిందువుల, ముస్లిముల అని కాదు, ఎవరైతే ఆయనను శరణు కోరి వస్తారు. అందుకే మనకి మిక్కిలి శరణగోరి జపం ఉంటుంది. ఎందుకని, ఎవరైతే ఆమె పైన విశ్వాసముతో ఆమె నిజమైనటువంటి కన్యక, నిత్య కన్యక, దేవుని యొక్క రహస్య ప్రణాళికలో భాగస్థురాలు, దేవాతి దేవునికే తల్లి కాబట్టి ఆ తల్లి ద్వారా మనం ప్రార్థిస్తే, ఆ తల్లి దగ్గరికి వెళ్ళి మనము ఏ వరం అడిగినా, ఏ అవసరం ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ నష్టం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే ఖచ్చితంగా ఆ దేవుడు అడిగింది వసగుతాడు అనేటువంటిది సత్యం ఎంతోమంది సాక్ష్యం చెప్పారు. 2 వారాల క్రితము ఎక్కడో కేరళ నుంచి వచ్చినటువంటి ఆయన ఎంతో చక్కని వాక్యం చెప్పాను. నేను సాక్ష్యం పెట్టాలనుకుని మర్చిపోయి అది వీలవలేదు, సమయం కుదరక పెట్టలేదు. అదేంటంటే అందరూ కూడా ఏమంటుంటారు, నేను ఈ సంవత్సరం కేరళ వెళ్ళాలి, లేదా ఎక్కడికో వెళ్ళాలి, కోట వెళ్ళాలి, లేదా గుండదాలు వెళ్ళాలి, నిర్మలగిరి వెళ్ళాలి, గౌరీపట్నం లేదంటే సమల్దీవి వెళ్ళాలి. ఇవన్నీ కూడా కుదిరితే వేలంగండి వెళ్ళి నాగపట్నంలో 3 రోజులు ఉండాలి సముద్రం పక్కన అనుకుంటూ ఉంటారు. అవునా? ఎంతో మన రాష్ట్రం కాదు, ఎక్కడో కేరళలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఎన్నో చర్చిలు ఉన్నాయి. మనకంటే కూడా అద్భుతమైనటువంటి చర్చిలు, పెద్ద పెద్ద గుడులు, ఆలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి. అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయని మన యొక్క భారతదేశ శ్రీసభ కూడా చెబుతూ ఉంది. కొంతమంది పునీతులు కూడా ఆ కేరళ రాష్ట్రం నుంచి ఉన్నారు. అయినా కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఏం చక్కగా సాక్ష్యం చెప్పాడు 2 వారాల క్రితము, మీరు ఎక్కడెక్కడికో వెళతా ఉన్నారు, ఎక్కడెక్కడో మీ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు, కానీ ఇక్కడే అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తి మరి ఈ యొక్క ప్రాంగణంలో ఉంది. ఇక్కడ నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు
2 అద్భుతాలు నా యొక్క జీవితంలో చేశాడని ఎంతో చక్కగా చెబుతూ, నేను ఎక్కడికో వెళ్ళంసలేదు, ఇక్కడికి వచ్చి గుహలోనో యొక్క ఆలయంలోనో ప్రార్థిస్తే దేవుడు నాకు అద్భుతాలు చేస్తాడని ఎంతో చక్కగా ఆయన సాక్ష్యం చెప్పాడు. అది నిజం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరము కూడా గమనించాలి. ఎక్కడో దేవుడు అనేటువంటి వాడు ఎక్కడెక్కడో లేడు, అన్ని చోట్ల ఉన్నాడు. గాలి ఏ విధముగా అయితే అన్ని చోట్ల ఉందో అదే విధముగా దేవుడు కూడా అన్ని చోట్ల ఉన్నాడు. కానీ మనం ఏకాంతంగా ఎక్కడికో వెళ్ళి ప్రార్థిస్తే మన యొక్క ఆలోచనలన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. కాబట్టి మనకు ప్రార్థించడానికి ఒక వస్తువు కావాలి, ప్రార్థించడానికి ఒక పరికరము కావాలి, ప్రార్థించడానికి ఒక స్థలము కావాలి. ఏ స్థలములో అయితే మనము దేవునితో ముఖాముఖిగా సంభాషించడానికి ఎందుకంటే అవకాశం ఉంటుందో అటువంటి చోటే ఈ యొక్క దేవుని యొక్క ఆలయం. ఎందుకంటే దేవుని యొక్క ఆలయంలో నిత్యము కొలువై ఉండేటువంటి దివ్య మందస్సములో కొలువై ఉండేటువంటి ప్రభువు మన మధ్యలో ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క ఆలయంలోకి వచ్చి ప్రార్థించినప్పుడు దేవాది దేవుడు నా ముంద ఉన్నాడు. ఎందుకంటే మన అందరూ మానవ ఎక్కడైనా ప్రార్థన చేయొచ్చు, కానీ ఆలయంలో ప్రార్థన చేస్తే మన యొక్క ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోకుండా మన దగ్గరే మన యొక్క శరీరాలతోనే మన యొక్క ఆత్మలు ఉండి మనము యేసు ప్రభువుని మన యొక్క దేవుణ్ణి ప్రార్థించడానికి ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిర్మల మాతకు నవదిన ప్రార్థనలో 9వ రోజు మనం ధ్యానించినటువంటి అంశము మరియ తల్లి నిత్య కన్యక, శాశ్వతమైనటువంటి కన్యక. ఆమె యేసు ప్రభువుని కన్నకు ముందు ఆమె పవిత్రాత్మ ఆమె గర్భములో ప్రవేశించి కుమారుణ్ణి ఆ మరియ తల్లి కన్నది. ఆ తరువాత ఎవరికి కూడా ఆమె జన్మనివ్వలేదు. బైబిల్లో ఉన్నటువంటి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలన్నీ కూడా తన యొక్క సోదరులు, అంటే వాళ్ళందరూ కూడా సన్నిహితులు, వారి యొక్క బంధువులు, వాళ్ళని ఆసరాగా తీసుకుని ఎంతోమంది అసత్య ప్రసారాలు మన మధ్యలో చేస్తూ ఉంటారు. వాటిని అన్నింటినీ కూడా మనము తృణీకరించాలి. నేను చెప్పాను ఇందాక, యేసు ప్రభువు కంటే కూడా యేసు ప్రభువు దేవుడు, మరియ తల్లి మానవ మాత్రాలు. యేసు ప్రభువుని ఆరాధించాలి, మరియ తల్లిని గౌరవించాలి. ఆమె ఎందుకంటే మానవులందరిలో కంటే కూడా ఆమె ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము దేవుని సన్నిధిలో ఉంది కాబట్టి, ఆమె యొక్క ప్రార్థనకు ఎంతో విలువ ఉంది కాబట్టి ఆమెను మనము గౌరవించడము ఖచ్చితంగా మనం చేయాలి. ఈరోజు ఈ 9వ రోజు నవదిన ప్రార్థనలు ముగించబోతున్నాం. నిర్మల మాత లేదా అమలోద్భవి మాత ఈ యొక్క మరియ తల్లిని అమలోద్భవి మాతగా, నిర్మల మాతగా రేపు ఉదయము ఒక మహోత్సవముగా మనం కొనియాడబోతున్నాం. కాబట్టి 9 రోజులు ఎంతో చక్కగా నిష్టగా ప్రార్థనలో గడిపినటువంటి మనము రేపు ఒక పండుగగా, ఒక మహోత్సవముగా చేసుకోవడానికి జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించుదాము. దేవుడు మనలను, మన యొక్క కుటుంబాలను ఆశీర్వదింతురుగాక. అర్పణ గీతం పాడుకుంటాం. అందుకు ప్రభు నా కానుక, అవనిలోన నాదు కోరిక, పూజింతు మదిలో నిన్నిక, పూజింతు మదిలో నిన్నిక, జీవింతు నిత్యము నిన్ను విడువక, జీవింతు నిత్యము
నేను అర్పించే బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లు ప్రార్థించండి. ప్రభువా నామస్తుతి మహిమల కొరకను మన ప్రయోజనముల కొరకను తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకను మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదువుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియ మాత అమూలోద్భవం నాడు మేము అర్పించు ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణం నుండి మీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియ మాత వలె మేము కూడా పాపము నుండి విముక్తులమై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రేపుము. ప్రభువు వైపుకు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించడం యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన మీరు పరిశుద్ధ కన్యైన మరియ మాతను జన్మ పాప మాలిన్యము సోకకుండా కాపాడితిరి. దివ్య అనుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి మీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితిరి. ఈ విధమున మీ కుమారుని నిష్కళంక వధువును అందాల రాశినైన శ్రీసభ ఆరంభమును సూచించు స్త్రీ, లోక పాపములను పరిగణించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్యైన మరియ మాతను అందరికంటే మిన్నగా మీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిగాను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగాను ఎన్నుకుంటిరి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందములతోనూ ఏకమై ఆనందముతో మేము మీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దేవాది దేవునకు స్తుతులు పాడుదా.
ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. ధన్యులు ప్రతివారును విశ్వసింపగా దేవుని నామమున కీర్తి నొందగా. నదులను సెలయేరులను గాలియును మేఘము, నదులను సెలయేరులను గాలియును మేఘము, భూలోకవాసులకు స్తుతులు పాడుగా, భూలోకవాసులకు స్తుతులు పాడుగా. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున అవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు శిలోశ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యెహోవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముగానే భోజనానంతరము ద్రాక్షారసముతో నిండిన పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు ఇచ్చి ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పావు పరిహారములకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయము. ఓ నా యెహోవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. మా యేసువా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ప్రత్యేకించి ఈ రోజున దివ్య పూజలు సమర్పిస్తున్న రెవరెండ్ ఫాదర్ అరులప్ప గారిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుము. నీ యొక్క సేవలో, ప్రేమలో ప్రతినిత్యము కూడా ఉప్పొంగే విప్లవములాగా నీ విశ్వాసాన్ని ప్రకటిస్తూ అనునిత్యము కూడా విశ్వాసాన్ని చింతకు చేర్చే విధముగా అప్పటికి తోడుగా ఉండమని ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రోజున కొనియాడుతున్నటువంటి ఉండ్రాజవరం అమ్మగారులను, విశ్వాసులను, పాటలు పాడుతున్న వారిని, ప్రార్థించమని కొన్ని ప్రతి కుటుంబాన్ని ప్రభువా దీవించి ఆశీర్వదించి కాచి కాపాడండి. రేపటి రోజున పండుగ జరుపుకోబోతూ ఉండగా అందరూ కూడా ఆధ్యాత్మికముగా
బలముగా దృఢముగా విశ్వాసంలో పెంపొందించే విధముగా మా అందరినీ కాచి కాపాడండి. అన్ని సక్రమంగా జరిగే విధముగా దీవించి ఆశీర్వదించి ప్రతి విశ్వాస ప్రభువా నీ ప్రేమలో సేవలో పరిపూర్ణ పొందే విధముగా దీవించి కాచి కాపాడండి. ఉత్తానముగములో నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనివరం చనిపోయిన వారందరినీ జ్ఞాపించుకొనుము. వారిని నీ దీప ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యదలి మరి మాతోనూ ఆమె ప్రతి పునీత యోసేపు గారితోనూ పునీత అపోస్తలుతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి వరాల్లో గొప్ప వరం తండ్రి దేవుణ్ణి తండ్రి అబ్బాయిని పిలిచే అధికారం, అలాగే తల్లిని కూడా మనకు తల్లిగా ఇచ్చినటువంటి ఆ గొప్ప ప్రేమ. ఆ పరిస్థితిలో మనందరం ఒకే తల్లి బిడ్డలుగా ఉండవలసిన వారం. అయితే ఈ రోజున ఆ భావముతో జీవిస్తున్నామా అనే దాన్ని ఒకసారి ఆలోచించుకుందాము. అంతేకాకుండా ఈ పూజకి ముందు ఎవరెవరు ప్రార్థించమని కోరారో వారందరినీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. అలాగే మన ఈ ప్రాంతాల నుంచి ఎవరెవరు వేరే వేరే ప్రాంతాల్లో ఉండి పనులు చేసుకుంటున్నారో చదువుకుంటున్నారో వారి కొరకు ప్రార్థిస్తాము. అన్నింటినీ కలిపి యేసుప్రభువు మనకు నేర్పించిన ప్రార్థనతో కలిసి దేవునికి సమర్పించదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, బాధల నుండి, కష్టముల నుండి, దుఃఖముల నుండి, శోధల నుండి, అనారోగ్య పరిస్థితుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానాన్ని, ఐక్యతను ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు రెండవ ఆగమమును నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువుని యేసువా, మా పాపములను లెక్కింపగా మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. ముఖ్యంగా ఇక్కడ కూడి ఉన్న మీ బిడ్డల విశ్వాసాన్ని, భక్తిని వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు ఇక్కడ చేరి ఉన్న బిడ్డలకు శాంతిని, సమాధానాన్ని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించి పరిపాలించి ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల మా పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని
ఇదిగో మన మీద ఉన్న ప్రేమను బట్టి తను తాను తగ్గించుకొని పరలోకాన్ని వీడి మన కొరకై భూలోకానికి దిగి వచ్చిన క్రీస్తు ప్రభు తండ్రి దేవుని యొక్క చిత్తానుసారం తన సులువ మరణం పునరుద్ధానం ద్వారా మనల్ని రక్షించి తండ్రితో సఖ్యపరచిన ప్రభు ఈ ప్రభు యొక్క శాశ్వత విందనకై పిలువడిచిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇందు ప్రవేశించినకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆరోగ్యమును స్వస్థతను పొందుదును. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విని ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్టు
దుష్ట శత్రు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపలేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ప్రియమగునట్లు చేయుము. జన్మ పాపము లేని వారా, నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షం యొక్క మహిమ, నన్ను పరలోకమున చేరా సహాయం చేయండి. కష్టపడు వారికి సంతోషము నొసంగువారా, మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణమును సొంగువారా, నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. నన్ను దేవగోపాగ్ని నుండి కాపాడండి. పాపాత్ములకు శరణమున సొంగువారా, నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకముల కన్యక దయగల మాత, మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. కన్యమరి మీ యొక్క జన్మపాపం లేని తన ప్రియ కుమారునికి తగిన నివాసం ఏర్పరిచిన సర్వేశ్వర, తమ కుమారుని మరణమును బట్టి ఆయమ్మను ఎలాంటి పాపదోషము లేకుండా కాపాడిన వారా, ఆమె మనవల ద్వారా మేమును పాపదోషము లేక పరిశుద్ధులుగా మేము చేరచిత్తగింపవలెనని ప్రార్థిస్తున్నాము. జన్మ పాపం లేక ఉద్భవించిన మిక్కిలి పావన మరియమ్మ, పాపులమైన మేము ఈ దినము మీ శరణ కోరి వచ్చి ఉన్నాము. మీ నిర్మలోద్భవమును పొగడుటకు నిండు హృదయముతో మీ ఎదుట మోకరించి ఉన్నాము. తల్లి గర్భములో పడిన గడియ నుండి మీరు పాపమలినము నుండి తప్పించబడి శ్రీయేసు తల్లిగా నుండ పాత్రురాలైరి. పిశాచి విమోచ పాపములను అనగదొరకిన ఓ మరియమ్మ, మీ శక్తులన్నయు మీ కుమారుని రక్షణ కార్యములతో మిళితమై ఉన్నందున ప్రత్యేకముగా దేవుని నియమింపబడిన సహకారుల వలెయు మధ్యవర్తి వలెయు మానవ జాతి పేరిట మేము ఘనముగా పొగడుచున్నాము. దేవర ప్రసాదం చేసిన మరియమ్మ వందనము. ఏలవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడను మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మిక్కిలి మధురము గల కన్యక, మీ నిష్కలంక హృదయము ద్వారా సకల దేవ వరములు మానవ జాతిపై కురిపించబడుతున్నందున మానవ జాతి పేరిట మీ ద్వారా మీ కుమారునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచు మీ శరణ జొచ్చినాము. ఈ నవదిన జపములో మేము కోరు మనవులను మీ కుమారు నుండి అడుగుతున్నాము. మీ అవసరాలన్నింటి కూడా మరొకసారి ఆ ప్రభు యొక్క సన్నిధిలో మరియు తల్లి ద్వారా ఉంచి ప్రార్థించండి. ఓ దయగల మాత, మేము కొనియాడు ఈ సమయమున మీ వేడుదలయందు మాకు గల నమ్మకమును దృఢపరచి మేము శోధనకు లోబడకుండా మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఓ దివ్య జనని, దైవాజ్ఞలు పాటించు స్థిరమైన మనస్సును పూర్ణ మనస్తాపమును ఎల్లప్పుడూ శోధనలు చేయించు వరమును దేవైష్ట ప్రసాదములో మరణించు అనుగ్రహమును మాకు దయచేయండి. మేము కలకాలము మీతో మోక్షానందం పొందుటకు మేము దేవభావముతో వేడుచున్నాము. దేవర ప్రసాదం చేస్తుందంటే మరి అమ్మ వందనము. వాగ్మితో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ పరిశుద్ధ మరియమ్మ, సర్వాధికారాన్ని మీ పవిత్ర సంరక్షణకును దయకును నేను ఇప్పుడును ఎల్లప్పుడూ నా మరణ సమయమందు నా ఆత్మ శరీరములను మీకు సమర్పించుచున్నాను. నా ఆశలను, ఆనందమును, నా చింతలను, నా కష్టములను, నా జీవమును, నా అంత్యగడియను మీకు సమర్పించుచున్నాను. మీ యొక్క మిక్కిలి పవిత్ర మధ్యస్థము ద్వారాను యోగ్యతలను నా పనులన్నీయు మీ యొక్కయు మీ ప్రియ కుమారుని యొక్కయు దివ్య చిత్త ప్రకారము నడిపించినట్లు పరిపాలించండి. ఆమేన్. ఓ సమాధానం యొక్క రాజ్ఞి,
దైవరాజ్య విజయమును, మేము కోరు శాంతిని, దేవుని యొక్క సత్యమును, నీతిని, ప్రేమయును సర్వదేశములోను సకల మానవుల హృదయములందును శాంతి సమాధానములు దయచేయండి. ఆమేన్. దేవర ప్రస్తావన చేతున్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నిర్మల మాత మా కొరకు వేడుకొనండి. నిర్మల మాత మా కొరకు వేడుకొనండి. నిర్మల మాత మా కొరకు వేడుకొనండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీరు పరిశుద్ధ కన్యైన మరియ మాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మాలిన్యం నుండి ఆమెను కాపాడితిరి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాపమునడు గాయము మాన్పి మాకు స్వస్థతను దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి, మీ కుటుంబాలన్నీ ఆశీర్వదించి, మీ అందరికీ తోడే ఉండి మిమ్మల్ని నడిపించునుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. భోజనంతరము ఇక దేవాలయము క్లీన్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. మా ఇద్దరు సభ్యులు భారతులందుకో